షిబా ఇను కాయిన్స్. ఈ కాయిన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పెట్టుబడి పెట్టి మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు రేటు పెరగకపోయిద్దా అని. కానీ ఎప్పుడో 2021లో లాభాలు ఇచ్చిన ఈ కాయిన్ స్టిల్ లో 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలో అడుగు పెట్టిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అలా ఎదురు చూసే వాళ్ళలో నేను కూడా ఒకండి. నేను కూడా దాదాపు 30,000 రూపాయల కాయిన్స్ కొన్నాను. కానీ ఇప్పుడు అవి అమ్మలేక అటు ఉంచుకోలేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అయితే ఉండిపోయి ఆ పెట్టుబడి అంతా అలా వృధాగా పడి ఉంది. అసలు ఈ కాయిన్ చరిత్ర ఏంటి, ఎలా మొదలైంది, అసలు ఫ్యూచర్ ఉందా లేదా, అసలు కాయిన్ పెరిగిద్దా, ₹1 అయిద్దని అందరూ కలలు కన్నాం, మెరుపు కలలు కన్నాం. ₹1 సంగతి పక్కన పెడదాం, అట్లీస్ట్ 10 పైసలు అయిద్దా, అట్లీస్ట్ 1 పైసా అయిద్దా, అసలు ఎందుకు పెరగట్లేదు, ఎందుకు ఆగిపోయింది, అసలు దీని ప్రాబ్లం ఏంటి, అసలు ఎన్ని రోజులంటే ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు అయితే డెఫినెట్ గా చేయర్లే, మొత్తం చూసేయండి. సో తెలుసు కదా, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్, నేను కింగ్ సతీష్. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పెద్దగా వినండి. 2021లో కేవలం ₹1000 పెట్టుబడి పెట్టిన కొందరు లక్షలు కోట్ల రూపాయలు కూడా సంపాదించారు. కానీ అదే షిబా ఇను కాయిన్ ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా ఎందుకు పెద్దగా పెరగడం లేదు? ఇది చనిపోయిన కాయినా లేక ఇంకోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఉందా? ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది షిబా ఇను గురించి చాలా మందికి తెలియని నిజాలు. ఈ రోజు మీకు చాలా క్లారిటీగా చెప్తాను. షిబా ఇను అంటే ఏంటి? షిబా ఇను లేదా షిబ్ అనేది 2020లో రియోషి అనే అనామక వ్యక్తి రూపొందించిన క్రిప్టో కరెన్సీ. మొదట దీనిని చాలా మంది జోక్గా తీసుకున్నారు. ఇది ఇంకో మీమ్ కాయిన్ మాత్రమే అని అనుకున్నారు. కానీ ఆ జోక్ కొద్ది నెలల్లోనే ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. 2021లో ఏమైందంటే 2021లో క్రిప్టో మార్కెట్ లో మొత్తం బుల్ రన్ లో ఉంది. బిట్ కాయిన్, ఎథరియం భారీగా పెరిగాయి. అదే సమయంలో డాగ్ కాయిన్ కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ వల్ల వైరల్ అయింది. ఆ సమయంలో చాలా మంది డాగ్ కాయిన్ మిస్ అయ్యాం, ఇంకో కాయిన్ ఏది అని వెతికారు. అప్పుడు అందరి దృష్టి షిబా ఇను మీద పడింది. బైనాన్స్, కాయిన్ బేస్ వంటి పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్టింగ్ అయింది. సోషల్ మీడియాలో షిబా ఆర్మీ అనే భారీ కమ్యూనిటీ ఏర్పడింది. ఫలితం కొన్ని నెలల్లోనే షిబ్ లక్షల శాతం పెరిగి చిన్న పెట్టుబడులతో పెద్ద లాభాలు చూసిన వారు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. మరి అలాంటి కాయిన్ ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు? ఇదే అసలు ప్రశ్న. దీనికి ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సప్లై. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఒక గ్రామంలో 100 బంగారు ఉంగరాలు మాత్రమే ఉంటే వాటి విలువ ఎక్కువ. అదే లక్షల కోట్ల ఉంగరాలు ఉంటే వాటి విలువ తగ్గుతుంది. షిబా పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్కెట్లో ఇప్పటికే 100 ట్రిలియన్ల షీప్ టోకెన్లు ఉన్నాయి. అందుకే డిమాండ్ పెరిగిన ధర ఒక్కసారిగా పెరగడం చాలా కష్టం. ఇంకా రెండో కారణం చెప్పాలంటే 2021లో షిబ్ పెద్దగా పోటీ లేదు. కానీ ఇప్పుడు డాజ్ కాయిన్, పిప్పే, ఫ్లోకి, బోంకి, బ్రీటీ ఇలా వందలాది మీమ్ కాయిన్స్ వచ్చాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు డబ్బు ఒక్క షిబ్ లోనే కాకుండా చాలా కాయిన్స్ లలో విడిపోతుంది. నెక్స్ట్ ఇంకా మూడో కారణం క్రిప్టో మార్కెట్. చాలా మంది ఒక తప్పు చేస్తారు. షీబ్ ఎందుకు పెరగడం లేదు అని షీబ్ నే చూస్తారు, కానీ ముందు బిట్ కాయిన్ చూడాలి. సాధారణంగా మొదట బిట్ కాయిన్ పెరుగుతుంది, తర్వాత ఎథరియం, తర్వాత ఆల్ట్ కాయిన్స్, చివర్లో మీమ్ కాయిన్స్. అంటే బిట్ కాయిన్ బుల్ రన్ లేకపోతే షిబ్ ఒంటరిగా భారీగా పెరగడం చాలా అరుదు. షిబ్ వెనకాల కంపెనీ ఉందా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. దానికి ఆన్సర్ కావాలంటే లేదు. యాపిల్, గూగుల్, టెస్లా లాంటి కంపెనీ షిబ్ ని నడపడం లేదు. దీనికి ఒక CEO కూడా లేదు. ఇది ఒక డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. అంటే ప్రపంచం నలుమూలలా ఉన్న డెవలపర్స్ కమ్యూనిటీ కలిసి దీనిని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఈ కాయిన్ ఒక వ్యక్తి మీద, ఈ ప్రాజెక్ట్ ఆధారపడదు. అందుకే ఇంకా బతికి ఉందా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. చాలా మీమ్ కాయిన్స్ వచ్చి మాయమైపోయాయి, కానీ షీబ్ మాత్రం ఇంకా మార్కెట్ లో నిలబడి ఉంది. దీనికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. షీబ్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది షీబ్ ని హోల్డ్ చేస్తున్నారు. రేటు పడకుండా అమ్మకుండా ఉంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. షిబిరియం. మొదట షిబ్ అంటే మీమ్ కాయిన్, కానీ ఇప్పుడు షిబిరియం అనే బ్లాక్ చైన్ ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో యాప్స్, గేమ్స్,
డిఈఎస్ఐ సర్వీసు ఇవన్నీ షిబిరియం మీద నడిస్తే షిబ్ ఉపయోగం పెరగొచ్చు. ఇంకా నెక్స్ట్ టోకెన్ రన్. కొంతమంది షిబ్ ని బర్న్ చేస్తున్నారు, అంటే ఈ కాయిన్లను శాశ్వతంగా తొలగిస్తున్నారు. సప్లై తగ్గితే డిమాండ్ పెరిగితే ధర పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం బర్న్ అయ్యే మొత్తం చాలా సప్లైతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అందుకే వెంటనే ప్రభావం కనిపించడం లేదు. ఇంకా పెద్ద ఎక్స్చేంజెస్ లో ఉండడం షిబ్ ఇప్పటికీ బిట్ కాయిన్ అండ్ కాయిన్ బేస్ వంటి బైనాన్స్ కాయిన్ బేస్ వంటి ప్రపంచంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్లలో ట్రెండింగ్ అవుతుంది. ఇది కూడా దీనికి ఒక బలం అని చెప్పొచ్చు. మరి ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇది అందరూ అడిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఉందా లేదా అని ఒక్క మాటలో అయితే చెప్పలేను, నేనే కాదు ఎవడో చెప్పలేడు. ఫ్యూచర్ ఉండాలంటే క్రిప్టో బుల్ రన్ రావాలి, షిబోరియం ని ఎక్కువ మంది ఉపయోగించాలి, బాండ్ రేట్ పెరగాలి, పెద్ద పెట్టుబడిదారులు మళ్ళీ ఆసక్తి చూపాలి. ఈ 4 జరిగితే షిప్ మళ్ళీ మంచి ర్యాలీ ఇవ్వచ్చు. మరి చాలా మంది చాలా సంవత్సరాలుగా అడుగుతున్నది, వెయిట్ చేస్తుంది, షిప్ కాయిన్ ₹1 అవుతుందా లేదా. సోషల్ మీడియాలో చాలా మంది షిబ్ ₹1 అవుతుంది అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న భారీ సప్లైని చూస్తే అది చాలా కష్టమైన లక్ష్యం. దానికి ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో కరెన్సీలను మించిన మార్కెట్ వాల్యూ అవసరం అవుతుంది. అంటే ఆశ పెట్టుకోవచ్చు కానీ అవాస్తవ అంచనాలు పెట్టుకోవద్దు. ఇంకా లాస్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే షిబోయిను చెడిపోయిన కాయిన్ కాదు, అలాగే ఇది ప్రతి ఒక్కరిని కోటీశ్వరుడు చేసే మాయ కాయిన్ కూడా కాదు. ఇది పూర్తిగా కమ్యూనిటీ, టెక్నాలజీ, క్రిప్టో మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా రేపే 100 రెట్లు పెరుగుతుంది అని చెప్పినా వెంటనే నమ్మకండి. మీరు పెట్టుబడి పెట్టే ముందు స్వయంగా రీసెర్చ్ చేయండి. మీరు స్వయంగా రీసెర్చ్ చేసి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, క్రిప్టోలో అవకాశాలు ఉంటాయి కానీ గ్యారంటీలు ఉండవు. సో అది నమ్మి మీరు కొనాలంటే కొనుక్కోండి, హోల్డ్లో పెట్టాలంటే పెట్టుకోండి, లేదంటే మీరు కొన్న రేటు ఇప్పుడున్న రేటు ఒకటైతే అమ్మేసుకోండి, అది మీ ఇష్టం. సో అది ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వాలనుకున్న క్లారిటీ. సో అదండి మ్యాటర్. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీ దగ్గర అసలు ఎన్ని కాయిన్లు ఉన్నాయి? మరి అవి అమ్మేద్దాం అనుకుంటున్నారా, ఉంచుదాం అనుకుంటున్నారా? ఒకవేళ అమ్మితే కూడా లాస్ లోకి పోతాం అనుకో, అది వేరే విషయం. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ కాయిన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన సతీష్ సీజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.